కన్ను పడితే కబ్జా. ఏంటంటే చెప్పిన ధరకు విక్రయించిపోతే పోలీసులు అందరితో కబ్జాలకు స్కెచ్ చేస్తున్నారు అనమాట. నచ్చిన భూమి దక్కించుకోవడమే లక్ష్యంగా రాధా రియల్టీ యజమాని రవీంద్రనాథ్ రెడ్డి కుట్ర పడుతున్నారని, తాజాగా నర్సింగ్లోని 60 కోట్ల భూమికి కబ్జాకు రాధా రియల్టీ ప్రయత్నాలు చేసిందని, బాధితులు పోలీసులు బెదిరిస్తున్నారని, ఫిర్యాదుదారులపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని కూడా వీటిపై వస్తుందన్నమాట. దీని గురించి ఒకసారి చూద్దాం. ఈ రాధా రియాలిటీ అన్నది కబ్జాలు చేస్తుందని ఒకసారి చెప్పుకుని వస్తున్నారు. ఆంధ్రజ్యోతి పేపర్ రాసుకుని వచ్చిందనమాట. 2023 జూన్ 29వ తారీఖు గురువారం నాడు రాసుకుని వచ్చింది. కన్ను పడితే కబ్జా అనే తోటి ఫ్రంట్ పేజీలో రాసుకుంది అనమాట. ఎలాంటి పత్రాలు లేని స్థలాలు, దేవాదాయ భూములు, దారిలోని స్థలాలను కొనుగోలు చేయడమే కలిసి వచ్చే ఆదాయంగా భావిస్తున్న రాధా రియల్టీ ఆ భూములు కొనుగోలు చేసి ఆ తర్వాత అసలు భాగోతాన్ని నడిపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయన్నమాట. అంటే ఎలాంటి పత్రాలు లేని స్థలాలు, దేవాదాయ భూములు, దారి లేని స్థలాలను కొనుగోలు చేయడమే కలిసి వచ్చే ఆదాయంగా భావిస్తున్నారు అన్నమాట రాధా రియల్టీ. ఆ తర్వాత అసలు భాగోతం నడిపిస్తున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయన్నమాట. రాధా రియల్టీ ఎండి రవీంద్రనాథ్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కాకుండా అక్రమ దందాగా సాగిస్తున్నట్టు తెలుస్తుంది. కేవలం పోలీసుల అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు స్థానికుల ఆరోపణలు కూడా ఉన్నాయన్నమాట. అంతేకాక అన్యాయం జరిగింది పోలీస్ స్టేషన్కి పోతే తమపైన పోలీసులు తప్పుడు కేసులు పెడుతూ రాధా రియల్టీకి అండగా నిలుస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం కూడా చేస్తున్నారు. వందల కేసులు ఉన్న వ్యక్తికి పోలీసులు ఎందుకు అండగా ఉంటున్నారని వారు ప్రశ్నిస్తున్నారన్నమాట. 60 కోట్లకు పైగా భూమిని కబ్జాకి స్కెచ్ చేశారని చెప్తున్నారన్నమాట. దీని గురించి చూస్తే నాసింగ్ చౌరస్తాలోని అల్లు స్టూడియోగా అనుకుని ఉన్న 25 గుంటల ఇతర వ్యక్తులకు ఉందన్నమాట. అల్లు స్టూడియోకి అనుకూలంగా 25 గుంటల స్థలం ఇతర వ్యక్తులకు ఉంది. దాని వెనుక ఉన్న సర్వే నెంబరు 127, 128, 130, 131లో రాధా రియల్టీకి 3 ఎకరాల 9 గుంటల స్థలం ఉందన్నమాట. అయితే ఈ స్థలాన్ని దారి లేకపోవడంతో ఎలాగైనా ముందున్న స్థలాన్ని కబ్జా చేసేందుకు రాధా రియల్టీ యజమానులు స్కెచ్ వేసి స్థానికంగా ప్రచారం జరుగుతున్నారు. అంటే వాళ్ళు వెనకాతల స్థలం ఉందన్నమాట. అందుకని దానికి దారి కోసం ముందున్న 25 గుంటల స్థలాన్ని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నట్టు అక్కడ ప్రచారం కూడా జరిగిందన్నమాట. పోలీసులు అండదండలు రాత్రి ముందున్న 25 గుంటల స్థలాన్ని కబ్జా చేసేందుకు రాధా రియల్టీ బుల్డోజర్తో ముందుకు రావడంతో స్థానికులు ప్రతిఘటించారు. దీంతో బాధితుడు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించడంతో కబ్జా స్కెచ్కి చుక్కెదిరైంది. అయితే నేటికి పోలీసుల నుంచి రాధా రియల్టీ నుంచి బెదిరింపులు వస్తున్నాయని, ల్యాండ్ గ్రాబర్ను అరికట్టాల్సింది పోయి తమపైన కేసులు పెట్టడం ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అయితే తమకు రాధా రియల్టీ నుంచి ప్రాణహాని ఉందని బాధితులు జల్లి వెంకటేష్, ముదిరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కలెక్టర్ స్పందించాలని కూడా చర్యలు తీసుకోవాలని కూడా పోలీస్ కమిషన్ న్యాయం చేయాలని కూడా అడుగుతున్నారు. తమ భూమిని ఎవరైనా కబ్జా చేస్తే సహించేది లేదని కూడా స్పష్టం చేస్తున్నారు ఈ బాధితులు. ఈ ల్యాండ్ గ్రాబర్ అయిన రవీంద్రనాథ్పై చర్యలు ఏంటని అడుగుతున్నారు అన్నమాట. మంచిరేవులు, నార్సింగ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందాను సాగిస్తున్న రవీంద్రనాథ్ రెడ్డికి ల్యాండ్ గ్రాబర్గా పేరుంది. ఎక్కడికక్కడ నచ్చిన భూమిని కబ్జా చేసేందుకు అనేక కుట్రలు చేసి రవీంద్రనాథ్ రెడ్డి ఎంతో మంది బాధితులు విలువైన భూమిని కబ్జా చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయన్నమాట. ఈ విధంగా అతను కబ్జా చేస్తున్నారని చెప్పుకుని వస్తున్నారు. నార్సింగ్లో ఏకంగా హనుమాన్ దేవాలయం స్థలాన్ని కబ్జా చేయడంతో అతనిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు కూడా నమోదైంది. ఇది ఇలా 1 కాదు 2 కాదు అనేక పోలీస్ స్టేషన్ పరిధిలో 30 పైగా కేసులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అయినప్పటికీ పదే రాధా రియల్టీ యజమాని నేరాలు పాల్పడుతున్నప్పటికీ ఎక్కడ కూడా అరెస్ట్ చేయకుండా కేవలం నోటీసులతో సరిపెడుతూ వెంటనే ఛార్జ్షీట్ నమోదు చేస్తూ నిందితుడికి పరోక్షంగా అండగా నిలుస్తున్నారన్న చర్చ జరుగుతుంది. పోలీసు ఉన్నతాధికారులు సైతం రవీంద్రనాథ్ రెడ్డిపై ఎందుకు ల్యాండ్ గ్రాబర్ షీట్ తెరవడం లేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు. పీడీ యాక్ట్కు పూర్తిస్థాయి అర్హుడిగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డిపై పోలీసు సరైన చర్యలు తీసుకోవడంతోనే నేటికి రాధా రియల్టీ మోసాలు కొనసాగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, తమ న్యాయం చేయాలని కూడా బాధితులు కోరుతున్నమాట. ఈ విధంగా చాలామంది హైదరాబాద్ స్థలాలు కబ్జా చేస్తారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి చాలా ప్రాంతాలు జరుగుతున్నాయి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు,
కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.